రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా రైతులకు కేంద్రం ఏటా 6,000 అందిస్తుంటుంది. దీనిని 3 విడతల కింద ప్రతి 4 నెలలకు ఒకసారి అందిస్తుంటుంది. ప్రతి విడతలో 2,000 రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఇప్పటి వరకు 16 విడతల క్రింద రైతులకు డబ్బులు అందగా ఇప్పుడు 17వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఇచ్చే తేదీ ఖరారయ్యింది. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయలు జూన్ 18న జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని వారణాసి నుండి విడుదల చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇదే సమయంలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ విషయం గురించి పోస్ట్ చేశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో రైతులకు సాయం చేస్తుంది. మొదటి సంతకం పీఎం కిసాన్ నిధులకై సంబంధించిన దసరంపైనే చేశారు. ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించినట్లు కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడించారు. గెట్ డేటా బటన్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. అయితే కేవైసీ తీసుకోకపోతే డబ్బులు రావు. అందుకే కేవైసీ పూర్తి చేసుకుని వారుంటే ఈ కేవైసీ బటన్ క్లిక్ చేసి కేవైసీ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.